అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఆస్ట్రో టుడే. ఈరోజు క్విక్ టాపిక్ మాట్లాడుకోబోయే ముందు మా ఆస్ట్రో టుడే గురించి నేను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వదలుచుకున్నాను. అదేంటంటే మేము రీసెంట్గా ఒక వెబ్సైట్ అనేది లాంచ్ చేయడం జరిగింది. అది వచ్చేసి astrotoday.net. అయితే మీకు మునుముందు కన్సల్టేషన్స్ కోసం కానీ లేకపోతే మీ ఆస్ట్రాలజికల్ రిపోర్ట్ కోసం కానీ మమ్మల్ని కన్సల్ట్ చేయాలంటే పైన ఇచ్చినటువంటి మా యొక్క వెబ్సైట్లోకి లాగిన్ అవ్వండి. సో దాంట్లో మా యొక్క ఫోన్ నంబరు, ఈమెయిల్ అడ్రస్ అనే డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో మీకు ఫుల్ ఆస్ట్రాలజికల్ రిపోర్ట్ కావాలి అని అంటే మాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, లేకపోతే మా ఈమెయిల్కి మీ డీటెయిల్స్ అని పంపండి. సో దానివల్ల మేము రిపోర్ట్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. అయితే ఈరోజుకు క్విక్ టాపిక్ వచ్చేసి మనలో చాలామందికి చాలా రకాలైనటువంటి ఫేవరెట్ కలర్స్ ఉంటాయి. అంటే కొంతమందికి ఎరుపు రంగు దుస్తులు ధరించడం అంటే ఇష్టము, కొంతమందికి నలుపు రంగు, కొంతమందికి నీలం రంగు. అయితే ఎరుపు రంగు దుస్తుల గురించి మాట్లాడుకుంటే మీది తులారాశి అయినా సరే, మకర రాశి అయినా సరే, కుంభరాశి అయినా సరే, మీరు ఎలాంటి కొత్త కార్యక్రమాలు ప్రారంభించేటప్పుడు ఎరుపు రంగు దుస్తులు ధరించకండి. అదేవిధంగా మీ జాతక చక్రంలో సూర్యగ్రహం వచ్చేసి తులారాశిలో ఉన్నా, కుజగ్రహం వచ్చేసి కర్కాటక రాశిలో ఉన్నా, మీరు జాబ్ ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు కానీ, కొత్త కార్యక్రమాలు ప్రారంభించేటప్పుడు కానీ, కొత్త బిజినెస్లు ప్రారంభించేటప్పుడు మాత్రం కానీ ఎరుపు రంగు దుస్తులు అనేది ధరించకండి. సో దానివల్ల మీకు ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఫలితాలు రాకపోవచ్చు. మీ ఫేవరెట్ కలరు ఏంటి? మీరు నూతన కార్యక్రమాలు ప్రారంభించేటప్పుడు ఎలాంటి రంగు దుస్తులు ధరిస్తే మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది అనే దాని గురించి తెలుసుకోవాలంటే మా వెబ్సైట్లో ఇచ్చినటువంటి వాట్సాప్ నెంబర్కి కానీ లేకపోతే ఈమెయిల్ అడ్రస్కి కానీ మీ డీటెయిల్స్ పంపండి. మేము నామినల్ ఫీజ్, కన్సల్టేషన్ ఫీజ్ అనేది ఛార్జ్ చేసి మీకు ఈ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజుకి వచ్చేసి ఇది క్విక్ ప్రెడిక్షన్ అండి. ఐల్ సీ యూ లేటర్.